హాయ్ గైస్, విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్ రాబట్టింది, షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. నైజాంలో 4,98,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద 1,70,00,000 షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 1,38,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం 87 లక్షల షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 55 లక్షల షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద బ్రహ్మాండమైన కలెక్షన్స్ 88 లక్షల షేర్ రాబట్టింది. ఇక కృష్ణా డిస్టిక్ 72 లక్షల షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 40 లక్షల షేర్ రాబట్టింది. ఆల్మోస్ట్ హైట్స్ అయితే 45 లక్షల దాకా ఉందని తెలుస్తుంది. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలు 11,60,00,000 షేర్ రాబట్టింది కింగ్డమ్ మూవీ. నైజాంలో 5 కోట్ల మార్కు చేరుతుంది. నాని నెలకొల్పిన హిట్ 3 రికార్డును బ్రేక్ చేస్తుంది అనుకుంటే ఆ రికార్డును బ్రేక్ చేయలేదు. 4,98,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. మీడియం రేంజ్ హీరోల్లో, టైర్ 2 హీరోల్లో వన్ ఆఫ్ ద టాప్ 3 బిగ్గెస్ట్ హిట్. నెంబర్ 1 స్థానంలో హిట్ 3 ఉంది. నెంబర్ 2 స్థానంలో దసరా మూవీ ఉంది. నెంబర్ 3 స్థానంలో ప్రజెంట్ అయితే కింగ్డమ్ మూవీ డే 1 కలెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో నిలిచింది. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే 34 కోట్ల గ్రాస్ రాబట్టింది కింగ్డమ్ మూవీ. ఇండియా వరకు నెట్ చూసుకుంటే 15,50,00,000 నెట్ రాబట్టింది. వన్ ఆఫ్ ద విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిన విధానం, మార్నింగ్ కలెక్షన్స్ ఊపు చూస్తుంటే సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నాం. కానీ కంటెంట్ ప్రభావం, టాక్ ప్రభావం, మౌత్ టాక్ ప్రభావం, కలెక్షన్స్ ఈవినింగ్ అనేది మార్నింగ్ ఉన్నంత జోష్ రేంజ్లో ఈవినింగ్ అయితే లేదు. అది స్పష్టంగా కానొచ్చింది. మార్నింగ్ ఉన్నట్టు అలాంటి ఊపు కానొస్తుంటే 100% 50 కోట్ల మార్క్ కూడా చేరుకునే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్ అంత సాలిడ్గా నడిచింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 11,60,00,000 షేర్ రాబట్టింది కింగ్డమ్ మూవీ. ఆల్మోస్ట్ 17 కోట్ల పైన అంటే బెస్ట్ కలెక్షన్సే రాబట్టింది. మలయాళం మొత్తం మీద సూపర్ కలెక్షన్సే 50 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద ఈ రోజుతో 1 మిలియన్ కంప్లీట్ చేసుకున్నది. నార్త్ అమెరికా నుంచే $9,15,000 అంటే సూపర్ డూపర్ కలెక్షన్స్. మొత్తం ఓవర్సీస్ నుంచి 7 కోట్ల దాకా షేర్ రాబట్టింది మూవీ. వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 18,20,00,000 దాకా షేర్ రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్స్. తమిళ మార్కెట్ నుంచి, అదర్ లాంగ్వేజ్ నుంచి పెద్ద కలెక్షన్స్ ప్రభావం ఏం లేదు, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్ నుంచే బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. వరల్డ్ వైడ్ గా కింగ్డమ్ మూవీ 34 కోట్ల పైగా గ్రాస్ రాబట్టిందంటే సూపర్ డూపర్ కలెక్షన్స్, బిగ్గెస్ట్ కలెక్షన్స్ విజయ్ కెరీర్ లో. ఈ నెంబర్ అయితే రెండో రోజు అయితే కలెక్షన్స్ మార్నింగ్ నుంచి చూస్తుంటే భారీ డ్రాప్ అనేది కానొచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రతి స్టోరీ సెకండ్ హాఫ్ చెడగొట్టేసి పార్ట్ 2 చూడండి అనే విధంగా వీరమల్లు అలాగే తయారైంది. కింగ్డమ్ మూవీ కూడా అంత డిజాస్టర్ కాదు, కానీ ఆ రేంజ్ లోనే అనిపించింది. ఒకే పార్ట్లో స్టోరీ మొత్తం కంక్లూజన్ గా తీస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ఎండింగ్ లో పార్ట్ 2కు లీడ్ ఇవ్వడం, అనుకోని కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం ఇలాగే తయారవుతుంది.